పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 76 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రహదారులు, డ్రైనేజ్ల పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో 13,862 కోట్లు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలపై చెత్త పన్ను మోపగా చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రానికి వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను జగన్ వారసత్వంగా ఇచ్చారని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర పేరిట మంచి ఆరోగ్యం, మెరుగైన సమాజం కోసం శ్రమిస్తున్నారన్నారు మంత్రి నిమ్మల. ఈరోజు పాలకొల్లు పట్టణంలో 27వ వార్డు, 28వ వార్డు, 1వ వార్డు, మరి ఏదైతే 8వ వార్డు ఈరోజు 76 లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గతంలో కూడా మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి 140 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీ సప్లాను, అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర 240 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే 5 సంవత్సరాల్లో మేము పనులు చేసాం. మరి గత 5 సంవత్సరాల 19-24లో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరంలా, మీకే తెలుసు, సున్నా అనేటువంటి విషయం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏ వార్డులో చూసినా కూడా 5-6 సంవత్సరాల నుంచి కాలు బయటికి పెట్టాలంటే మురుగునీటిలో పెట్టేటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈరోజు వెంటనే పనులు చేస్తూ ఉన్నారు, మరి రోడ్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 14-19లో బ్యాలెన్స్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారనేటువంటి ఒక సాటిస్ఫికేషను ఈరోజు ప్రజల్లో నుంచి వార్డుల్లోకి వెళ్తూ ఉంటే మా అందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఈవేళ వైఎస్ఆర్సీపీ కానివ్వండి లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆ రాజకీయాల్లో ఉండేది ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి అభివృద్ధి చేయడానికి, ప్రజలకి సంక్షేమం చేయడానికే రాజకీయాల్లో ఉంటామనేది మా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మా అందరిలో ఉన్నటువంటి భావన. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ భావన పూస్తైనా సరే కనపడినటువంటి పరిస్థితి. వాళ్ళు అధికారంలోకి రావడం అని అంటే రౌడీయిజం చేయడం, గూండాయిజం చేయడం, ఇలా దాడులు చేయడం, కేసులు పెట్టడం, కక్షలు సాధించడం, వేధించడం, అంటే అధికారం అంటే వాళ్ళకి తెలుసున్నటువంటిది అదే రకమైనటువంటి పరిస్థితి అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ఏదైతే 14-19లో మనం చేసాం, 19-24లో మీరు ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఏదో మోసపుచ్చో లేకపోతే అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఇప్పుడు నిన్ననే మీరు చూసారు, ఏదైతే నిన్న మరి దగ్గర 80 లక్షల రూపాయలతోటి రైతులకి గ్రావెల్ రోడ్లు వేసాం. రైతులు చెప్తున్నారు, ఆ రోజు 19కి ముందు మాకు గ్రావెల్ రోడ్ వేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి వేస్తున్నారు అని చెప్పి. ఆ 4 రోడ్లే కాదు, అటువంటి రోడ్లు 99 రోడ్లు శాంక్షన్ చేశాను అప్పుడు నేను, గ్రావెల్ రోడ్లు రైతులకి. మరి 5 సంవత్సరాల్లో రైతులకి ఎప్పుడైనా ఒక్క రోడ్డు ఎక్కడైనా మీరు వేసారా గ్రావెల్ రోడ్డు? మరి ఎక్కడా కూడా ఒక డ్రైన్లో ఒక సిల్ట్, ఒక తట్ట మట్టి తీసారా? మరి వేళ మేమందరం కూడా ఎన్ని డ్రైన్లు అప్పుడే ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా వీడ్ రిమూవల్ చేశారా 5 సంవత్సరాల్లో? వేళ మేము ఎక్కడెక్కడ వీడ్ క్లియర్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లో కూడా మీరు చూసారు, ఏదైతే మరి ఓపెన్ ఎయిర్ థియేటర్ 5 సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు? ఆఖరికి అంబేద్కర్ భవన్ ఉంది, కనీసం రంగులు వేసారా మేము కట్టిన దానికి? ఏదైతే మరి నడిబొడ్డిన మరి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉంది, మరి ఆ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో గ్రాంట్ పెట్టాం, వచ్చిన తర్వాత క్లియర్ చేస్తారనుకుంటే అది కూడా అట్లానే వదిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే మేము కష్టపడి నిర్మాణం చేస్తే ఆ బరెల్ గ్రౌండ్ కూడా విధ్వంసం చేసేటువంటి దుస్థితి, కనీసం దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి